ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో ఒక అందమైన నగరంలోకి అడుగు పెట్టాలంటే ఎంట్రీ ఫీజు కట్టి టికెట్ సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకిలా? ఇంతకు ఎంత ఖర్చు అవుతుంది? ఇంతకు ఆ సిటీ ఏమిటి అని వివరాల్లోకి వెళితే, ఇటలీలోని బ్యూటిఫుల్ ప్లేస్ వెనిస్. ఈ నగరాన్ని చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరానికి వచ్చి దానికి ఇట్టే కనెక్ట్ అయిపోతారు. రోజుల కొద్దీ గడిపేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ కారణంగా భారీగా రద్దీ నెలకొనడంతో తమ సిటీకి వచ్చే టూరిస్టుల నుంచి ఎంట్రీ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యాటకుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో మరే నగరంలోనూ లేదంటున్నారు. ఏప్రిల్ 25న తొలిసారి వెనిస్కు వచ్చే సందర్శకుల నుంచి €5 చొప్పున వసూలు చేస్తారు. మన రూపాయల్లో దగ్గర దగ్గర ₹444 అన్నమాట. అది కూడా డే ట్రిప్ కోసం వసూలు చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. తమ నగరంలోని సందర్శకుల రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ప్రపంచంలో మరెక్కడా లేదని వెనిస్ నగర మేయర్ లూయిగి బ్రుగ్నాగో చెప్పారు. టికెట్ తీసుకోకుండా సిటీలోకి అడుగు పెడితే మాత్రం 50 నుంచి €300 మధ్య ఫైన్ విధిస్తామని వెల్లడించారు. అయితే ఈ పరిస్థితి ఏడాది పొడవునా ఉండదని, రద్దీ రోజుల్లో మాత్రమే ఉందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 29 రోజుల్లో ఇలా ఛార్జ్ చేస్తారు అని అంటున్నారు. 2022లో వెనిస్ నగరంలో 32 లక్షల మంది బస చేశారు. ఇక్కడ ప్రతి ఇల్లు హోటల్ గానో రెస్టారెంట్ గానో మారింది. దీంతో స్థానికులకు ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది. దీంతో ఈ నగరంలో నివసించడానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు ఈ నగర జనాభా 1.2 లక్షల మంది కాగా ఇప్పుడు 50,000కు పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడిపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో టూరిస్టుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేయాలన్న కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకువచ్చారు. అయితే ఇలా వసూలు చేయడం ద్వారా పర్యాటకుల్ని కోల్పోతామని భావిస్తున్నారు మరికొందరు. మరి ప్రయోగం ఏమవుతుందో చూడాలి.